ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశించకు. నీ మీద నీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచాన్ని గెలవడానికి నీ ఒక్కడి ధైర్యం సరిపోతుంది. ఎవరినైనా అతిగా ప్రేమించడం కూడా ఒక నేరమే. ఎందుకంటే చివరకు మిగిలేది కన్నీళ్ళు, ఏకాంతం మాత్రమే. మన బాధ ఎవరికైనా చెబితే అది ఓదార్పు అవుతుందేమో అనుకుంటాం, కానీ ఈ రోజుల్లో అది అవతలి వారికి ఒక టాపిక్ మాత్రమే అవుతుంది మిత్రమా. మనుషులు ఎంత బాగా నటిస్తున్నారంటే వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారో లేక వాడుకుంటున్నారో కూడా తెలియనివ్వరు. రోజుకు ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడుకో, లేకపోతే ఈ ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు. పిలిస్తే పలకని వాళ్ళు కూడా మనం గెలిచినప్పుడు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అదే గెలుపునకు ఉన్న సామర్థ్యం మిత్రమా. మనం చేసేది తప్పో ఒప్పో ఎవరో చెప్పనవసరం లేదు. ఒంటరిగా కూర్చొని నీ అంతరాత్మను అడిగితే చాలు. అంతరాత్మ ఎప్పుడు తప్పు చెప్పదు మిత్రమా. శాశ్వతం కాదు అని తెలిసిన మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం మన అనుకున్న వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ నీ లక్ష్యం నీ ధైర్యాన్ని కోరితే ఆ లక్ష్యాన్ని సాధించడం విలువైనదే. ఎక్కువ ఆలోచించకు, ప్రయత్నించు మిత్రమా. బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ ఈ ఇంటిని నడిపించడం భారంగా మారి అవసరాల కోసం కొన్ని ఆనందాలను వదులుకోవడం మధ్యతరగతి మనిషికి అలవాటే. హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసుకు నచ్చిన వారిని ఏనాటికి మర్చిపోదు. హృదయానికి నటించడం తెలియదు, తప్పించడమే తెలుసు. ప్రతి చిన్న విషయానికి పదే పదే తలుచుకుంటూ జరగని భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వలన మనసు అనవసర మానసిక వేదనకు కారణమవుతుంది. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, అవమానాలు శాశ్వతం కాదని గుర్తుంచుకో. ప్రశాంతమైన జీవితం నువ్వు అనుకుంటేనే సాధ్యమవుతుంది. అర్థమవుతుందా మిత్రమా. ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటావో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారిని కూడా ప్రేమించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు బలంగా నమ్ముకొని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు మిత్రమా.